చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రైతుల యొక్క పరిస్థితి ఎలా ఉంది సార్? చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రైతుల గురించి మాట్లాడాలంటే చాలా సిగ్గు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి రైతుకి పడదు అసలు. వ్యవసాయానికి చంద్రబాబు నాయుడు గారికి ఆమెడ దూరం. వ్యవసాయం ఎందుకని సార్? ఆయనే చెప్పాడు కదమ్మా, వ్యవసాయం దండగా, రైతులు వేస్ట్, మీరు వ్యవసాయం మానేయండి, నేనేదో విధులను సృష్టిస్తాను అని చెప్పి ఆయనే చెప్పుకుని వచ్చాడు. కానీ ఇది రైతు రాష్ట్రం, రైతులు ఉన్న రాష్ట్రం, రైతే ఈ రాష్ట్రానికి జీవనాడి. కనుక చంద్రబాబు నాయుడు గారు చెప్పేవన్నీ కూడా ఏరు దాటి తప్పదగలసినట్టే. ఓట్లప్పుడు ఒక రకంగా ఉంటాడు, ఓట్లు అయిన తర్వాత మా రైతుల్ని నట్టు రోడ్డు మీద గంటేస్తాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉంది సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇలాంటి కష్టాలు వచ్చినాయి రైతులకి. కానీ రైతుకు ఒక నిధి ఏర్పాటు చేసి మిర్చి రైతుకు కానీ, పొగాకు రైతుకు కానీ, మరి మొక్కజొన్న రైతుకు కానీ ఎస్టీసీ ద్వారా కొనుగోలు చేసి రైతుల యొక్క మరి ఆర్తనాదాలను కొంతవరకు పట్టించుకుని తీర్చుకున్న నాయకుడు ఆయనే. అందుగురించే ఇవాళ రైతులుగా మేమందరం ఇక్కడ రావడానికి కారణం అదే. మొన్నటి వరకు మూడు నెలలైంది పొగాకు బోర్డు యాక్షన్ స్టార్ట్ అయ్యి, కానీ ఈ రోజు వరకు అసలు ఎవరూ దాని గురించి మాట్లాడలేదు. ఎప్పుడైతే రైతులు అనేక ధర్నాలు, అనేక గొడవలు, రాస్తారోకోలు చేసిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారన్న తర్వాత 20 రూపాయలు పెంచుతున్నాం అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారన్న తర్వాత 50,000 రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తామంటున్నారు. వడ్డీ లేని రుణం 50,000 ఇచ్చి 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు పెట్టుబడిన రైతుకి ఒక్కో బేరనకి 50,000 ఇచ్చి కంటి తొడుపు చర్య అది కూడా 2 సంవత్సరాల్లో మళ్ళీ కట్టాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలోనే రీషెడ్యూల్ ఇచ్చారు. అది కట్టడానికి మొత్తం రైతాంగం అంతా సర్వనాశనం అయిపోయింది ఆ దెబ్బకి. కనుక పొగాకు రేటు పెంచండి అంటే మీకు టీ ఇస్తాను, కాఫీ ఇస్తాను, బిస్కెట్ ఇస్తాను అన్న మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. మరి వర్షాల పరిస్థితి ఏంటి సార్? వర్షాలు మరి ఇది కాల ప్రభావం. చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో వర్షాల ఇబ్బంది ఎప్పుడూ ఉంటుంది. మరి అది ఆయనకిను కాలానికి మరి ఏముందో తెలియదు. కానీ బహుశా మా రైతాంగం అందరూ అనుకునేది ఏంటంటే ఆయన వస్తే రైతు పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వర్షాలు వరుణదేవుడు కూడా ఆయనకు సహకరించడనేది రైతుల వాదన. మరి ఈ కూటమి పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు పెట్టారు కదా, దాని గురించి ఏమంటారు? కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 అనే పథకాలు పెట్టారు. ఇంకా అనేక పథకాలు దాదాపు ఆయన ప్రతి ఎలక్షన్ అప్పుడు కూడా ఒక 200-300 పథకాలు అనౌన్స్ చేస్తాడు. కానీ ఆచరణలోకి వచ్చినట్టుగా ఎంతవరకు ఉండవు. ఇవాళ రైతాంగానికి కానీ, మహిళలకు కానీ, లేకపోతే విద్యార్థులకు కానీ ఏ ఒక్క ఉపయోగం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో ఒకేసారి 2 లక్షల ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలను తీసి వాళ్ళందరికీ కూడా ఆయన హయాంలోనే పర్మనెంట్ చేసి, అవుట్ సోర్సింగ్ పోస్టులు హెల్త్ డిపార్ట్మెంట్లో అయితేనే ఇతరత్ర 1,00,000 పోస్టులు క్రియేట్ చేసి వాళ్ళకి ఇచ్చారు. మరి ఈ రోజున ఈయన వచ్చిన తర్వాత చాలా ఉద్యోగాలను లేపేశారు. ఈ సచివాలయ ఉద్యోగస్తుల బాధకి అంతా ఇంత కాదు, నరకం. వాళ్ళని ఏ పోస్టుకి ఆఖరికి మరుగుదొడ్లు గడిగే పరిస్థితి కాడి నుంచి మొత్తం వాళ్ళ జీవితాలని నాశనం చేశారు. ఇది కూటమి యొక్క పూర్తి వైఫల్యం. వాళ్ళు ఏది చెప్తే మరి ఐఏఎస్లు, ఐపీఎస్లు చదువుకున్న కలెక్టర్లు కూడా వాస్తవాలు మరి పైకి చెప్తున్నారో, పైనుంచి వచ్చిన ఆదేశాలు పాటిస్తున్నారో తెలియదు. కానీ అధికారులు కూడా జరిగినట్టు వాళ్ళు ఏం చెప్తే అదే. మరి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చి ప్రజల్ని సోమరపోతలు చేశారు, ఇంట్లో పెట్టి కూర్చొని పోషిస్తున్నారన్న ఉన్నారు. అమ్మా, మరి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చి ప్రజలను సోమరపోతులు చేశారంటే ప్రజలు సోమరపోతులు అయ్యారో, వాళ్ళని ఆర్థికంగా ఆదుకున్నారో మరి అందరికీ తెలుసు. మహిళలకు అనేక రకాల పథకాలు ఇచ్చారు. 18,500 పథకం అయితేనే ఆర్థికంగా నిలదొక్కుంటాకి ఇచ్చారు తప్ప వాళ్ళు సోమరపోతులకు ఏదైనా వ్యాపారం చేసుకోమని, లేకపోతే గేదెలు పెంచుకోమని అనేక రకాల పథకాలు చేదోడు ఓదోడుగా ఉండే రకంగా చేశారు. దాన్ని సోమరపోతులు అనుకుంటే మరి అంతకన్నా హాస్యాస్పదం ఇంకేం ఉండదు. పవన్ కళ్యాణ్ గారిది ప్రశ్నించే పార్టీ అని చెప్పి అన్నారు కదా సార్, ఏమంటారు దానికోసం? మరి ఆయన మొత్తానికి ఆయన పార్టీ పెట్టిన 14 సంవత్సరాల్లో ప్రశ్నించింది 2 సార్లే. ఒకటే ఆవిడ లంబాడి అమ్మాయి ఆ పిల్ల విషయంలో ఒకసారి ప్రశ్నించాడు. ఆవిడ సుగాలి ప్రీతి. ఆవిడకి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని విషయం పక్కన పెట్టేశాడు. ఇంకా ఆయన ఎప్పుడూ కూడా దేని విషయంలో ప్రశ్నించలేదు. కాసేపు నేను నక్సలైట్ని అంటాడు, కాసేపు నేను టెర్రరిస్ట్ని అంటాడు, కాసేపు ఉగ్రవాదిని అంటాడు, నేను కాసేపు సనాతన ధర్మం అంటాడు. ఆయన ఏంటో ఆయనకే తెలీదు. సరే, మేము అనుకుంటాం ఏంటంటే రైతాంగంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కూటమిలో కాబట్టి ఆయన గెలిచాడు. కానీ లేకపోతే ఆయనకి మొన్న 2 చోట్ల ఎలా ఓడిపోయాడో ఈసారి 20 చోట్ల కూడా అలాగే ఓడిపోను. ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయింది, తేటతెల్లం అయిపోయింది. ఒక వర్గం, సామాజిక వర్గం మొత్తం కూడా ఆయన కొమ్ము కాయటం వలన ఈ రోజున ఆయనకు కొమ్ములు వచ్చినాయి. నాకు మీరెవరో అక్కర్లేదంటున్నాడు కాబట్టి అందరికీ ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటనేది అర్థమైపోయింది. కాబట్టి ఆయన గురించి పెద్దగా, ఎందుకంటే ఆయన ఎప్పుడు పెద్దగా మాట్లాడడం, ఒక్కోసారి
కాళ్ళు నొప్పులు అంటాడు, ఒక్కోసారి ఒళ్ళు నొప్పులు అంటాడు, ఒక్కోసారి షూటింగ్ అంటాడు, రకరకాలుగా వెళ్ళిపోతుంటుంది. కనుక ఆయన గురించి మనం ఎక్కువ మాట్లాడటం అనవసరమని ఈ సందర్భంగా తెలియదు.